హలో ఫుడీస్, వెల్కమ్ టు స్టాఫ్స్ కిచెన్. నేను ఈరోజు ములక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా ములక్కాయ, టొమాటో, కరివేపాకు, ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర ఇవన్నీ ముందుగా రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు చిటపటమన్నాక ఆనియన్స్, మిర్చి కూడా వీటిలో యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా కలపాలి. తర్వాత 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ములక్కాయల్ని ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలుపుకోవాలి. ఈ ములక్కాయల్ని ఆయిల్లో కాసేపు ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టొమాటోని యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ధనియా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. మెంతి పౌడర్ 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి. ఆయిల్ కొంచెం పైకి తేలాక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కాసేపు అలా ఫ్రై అవ్వనివ్వాలండి. అంతే అండి, వేడి వేడి ములక్కాయ టొమాటో కర్రీ రెడీ. ఇది రైస్లోకి, రోటీలోకి, దేంట్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.